నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. విజయవాడ అలంకార్ హోటల్లో సిద్ధు డెత్ కేసు ఇప్పుడు మిస్టరీగా మారింది. అసలు ఏం జరిగింది? సిద్ధు ఎప్పుడైతే అందులో జాయిన్ అయ్యాడో, ఆ హోటల్లో జాయిన్ అయ్యాడో, సిద్ధుతో పాటు ఇంకా పలు స్నేహితులు కూడా ఉన్నారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా హోటల్ సిబ్బంది కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఏదైతే ఆ సీసీ కెమెరా ఫోటేజ్ ఉంటుందో, ఆ సీసీ కెమెరా ఫోటేజ్ అయితే ఇస్తలేరు. అయితే ముందు నుంచి ఒక్కసారి చూసుకుంటే గనక ఈ సిద్ధు అనే వ్యక్తికి 20 సంవత్సరాలు ఉన్నాయి. అతను చదువుకుంటూ ఉన్నవాడు. అతని దగ్గర ఫోన్ కూడా లేదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్పుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇతనొచ్చేసి సత్యనారాయణపురానికి చెందినవాడు అని చెప్పేసి అక్కడ స్థానికులైతే చెప్పుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. అయితే అతనితో పాటు సిద్ధుతో పాటు ఇంకా ముగ్గురు స్నేహితులు కూడా ఆ హోటల్‌లో జాయిన్ అయ్యారు. ఆ హోటల్‌లో తీసుకున్న రూమ్ తీసుకున్నారు. రూమ్ తీసుకొని అదే రోజు అంటే ఒక రోజు తర్వాత వాళ్ళు కేవలం ఒకే రోజు ఉన్నారు. ఎప్పుడైతే ఈ నెల ఆగస్టు 9వ తారీఖున వాళ్ళైతే హోటల్‌లో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత వాళ్ళు తెల్లారి ఎళ్ళిపోయారని చెప్పేసి హోటల్ సిబ్బంది అయితే చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే మనం హోటల్‌లో రూమ్ తీసుకుంటూ ఉంటామో, ఆ హోటల్ సిబ్బంది ఎట్టి పరిస్థితిలో ఆ రూమ్ ఎలా ఉంది? ఏమైనా అక్కడ ఏమైనా నీట్‌గా ఉంచారా? లేదా ఇంకేమైనా తాగి పడేసారా? ఏదైతే బెడ్ షీట్స్ ఉంటాయో అవి నీట్‌గా ఉన్నాయా? అని ఇలా చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే చెకౌట్ చేస్తారో, ఎప్పుడైతే చెక్ ఇన్ చేసిన తర్వాత చెకౌట్ చేస్తారో, సో, చెకౌట్ చేసిన సమయంలో వాళ్ళు కంపల్సరీ ఆ రూమ్ నీట్‌గా ఉందా? లేదా? ఇంకో ఇచ్చే వాళ్ళకి అంటే తర్వాత వచ్చే వాళ్ళకి సో, వాళ్ళకి ఇద్దామన్నా గానీ అది రూమ్ అనేది నీట్‌గా ఉంచేలాగా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ హోటల్‌లో ఆ 4 రోజుల పాటు ఎందుకని ఆ డోర్ అసలు తీయలేదు. తీయడమే కాకుండా ఇప్పుడేమని చెప్తున్నారు హోటల్ సిబ్బంది అనంటే గనక, ఆ హోటల్ రూమ్ నుంచి మాకు చాలా దుర్వాసన అనేది వచ్చింది. ఇక మాకేం చేయాలో తెలియలేదు. అందుకే పోలీసులకు కాల్ చేశాము. పోలీసులకు కాల్ చేసిన తర్వాత వాళ్ళు రావడం జరిగింది. అక్కడ డోర్ అనేది బద్దలగొట్టాము. సో, ఇక పోలీసులైతే చూడడం జరిగింది. ఇక ఆ మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఏదైతే మృతదేహం ఉంటుందో ఇంకా ఆ మృతదేహాన్ని కూడా పోస్ట్‌మార్టంకి అయితే తరలించడం అయితే జరిగింది. ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో గూడా ఏమొస్తుందనేదైతే చూడాలి. ఏదేమైనప్పటికీ మరి సిద్ధు విషయంలో అసలు ఏం జరిగింది? ఆ స్నేహితులేమైనా చేసుంటారా? అయితే ఇక్కడ అది హత్య, ఆత్మహత్య అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ప్రతి కోణంలో అయితే పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మా తమ్ముడన్న రూమ్ తీసుకున్నా అన్నారన్న. సోమవారం నాకు కనిపించాడన్న. మంగళవారం ఫోన్ ఇలా కనిపించకుండా పోయాడన్న. ఈరోజు పొద్దున ఇందరు ఫోన్ చేశారన్న మధ్యాహ్నం. పోలీసులు ఫోన్ చేసి మీ తమ్ముడు చనిపోయాడని చెప్పి అన్నారన్న. సిద్ధు అంటే మీ తమ్ముడని అన్నారన్న. శ్రీధర్ అంటే నువ్వేనా అన్నారన్న. అవునన్నా అన్న. ఇక్కడికి వచ్చేసరికి మా తమ్ముడు అలా ఉన్నాడన్న. ఎవరెవరు రూమ్ తీసుకున్నారో మనకు తెలియదు బాబు. ఎవరెవరు రూమ్ తీసుకున్నారు? ఇప్పుడు రూమ్ తీసుకున్నారంటే బళ్ళు మీద వెళ్తుంటే డ్రింక్ అండ్ డ్రైవింగ్ లను పట్టించుకుంటున్నారు. ఇక్కడికి అంతంత చిన్న చిన్న కుర్రోళ్ళు ఆ రోజు నైట్ రూమ్ తీసుకుంటే ఇప్పుడు దాకా ఏంటి అంతంత చిన్న కుర్రోళ్ళు ఇక్కడికి వస్తుంటే లోన్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఏం జరుగుతుంది అనుకొని పట్టించుకోవాలి కదా. రూముల్లో పట్టించుకోవాలి కదా. సోమవారం నా ఇంటికి వచ్చాడు, అన్నం తిన్నాడు, వచ్చేసాడు. ఇక్కడ ఈ రోజుకి నా ఇంటికి రాలా. 4 రోజులు అయింది వాళ్ళకి నా ఇంటికి రాలేదు. అది ఎవరెవరు కలిసి రూమ్ తీసుకున్నారో 3-4 అంటున్నారు. ఇక ఆ హోటల్కే తెలియాలి ఎంతమంది వచ్చారు అనేది. ఆ హోటల్కి సంతకాలు పెట్టించుకునే రూమ్ తీసుకుంటారు కదా, ఇస్తారు కదా. 4 రోజులు అయింది. 4 రోజులు అయింది బాబు ఇంటికి వచ్చి. 4 రోజులు అయింది ఇంటికి వచ్చి. ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఇంత వాసన ఇప్పుడు వస్తుంది. ఈ 4 రోజుల కంటే వాళ్ళ వాసన వస్తుంది కదా. వాళ్ళ జంతువుల మనుషుల వాళ్ళ వాసన రావట్లేదా? ఇక్కడ కూర్చుంటేనే వాసన వస్తుంది. వాళ్ళ జంతువుల మనుషుల వాళ్ళ తల్లిదండ్రుల స్టేట్మెంట్ ప్రకారం అయితే ఇప్పుడు పోలీసులు అయితే అన్ని వివరాలు తీసుకొని ఇప్పటికైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు ప్రతి కోణంలో. ముఖ్యంగా వాళ్ళ స్నేహితులు ఎక్కడున్నారు, వాళ్ళ స్నేహితులను కూడా ఇప్పుడు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళ కోసం వెతుకుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వాళ్ళ ఫోన్స్ ద్వారా కానీ అంటే వాళ్ళ ఫోన్స్ ట్రేస్ చేసి కానీ వాళ్ళు ఎవరెవరితో కాల్ మాట్లాడారు. అయితే ఇక్కడ సిద్ధుకి ఫోన్ కూడా లేదని చెప్పేసి వాళ్ళ తల్లి అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళ తల్లి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్, వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో, సో అతను కూడా ఏమని మాట్లాడుతున్నారు అనేది కూడా నేను విజువల్స్‌లో చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారంటే, నా తమ్ముడితో పాటు ఇంకా ముగ్గురు స్నేహితులైతే ఈ హోటల్‌కి రావడం జరిగింది.
ఇంకా 4 రోజుల క్రితం మాకు కాల్ చేశాడు. వాళ్ళ స్నేహితుల ఫోన్ నుంచి మాకు కాల్ చేశాడు, మాట్లాడాడు. మేము ఇట్లా రూమ్‌కొచ్చాము, ఊరికే వచ్చాము. ఒక చిన్న పని మీద వచ్చాము. ఇక్కడ రూమ్ తీసుకున్నాము విజయవాడలో అని చెప్పేసి సో, వాళ్ళ అన్న అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళ మదర్ గూడా ఏమంటుంది అనంటే గనక, ఎక్కడైనా గానీ అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఎక్కడ మనం రోడ్ల మీద చూసినా గానీ ఒక చిన్న పిల్లల్లాగా కనిపిస్తే వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తా ఉంటారు. లైసెన్స్ ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఈ హోటల్‌లో అట్‌లీస్ట్ ఒక ఐడీ కూడా తీసుకోకుండా అలా ఇలా రూమ్ ఇచ్చారు. సో, నా కొడుకుతో పాటు మిగతా వాళ్ళకి కూడా అలా ఇలా రూమ్ ఇచ్చారు అని చెప్తే హోటల్ సిబ్బంది ఏమని చెప్తున్నారంటే, మేము ఎళ్ళిపోయేటప్పుడు తీసుకుందాం అనుకున్నాము. వాళ్ళు మధ్యలో ఇస్తామని చెప్పారు. అందుకే మేము తీసుకోలేదని చెప్పేసి ఇలాంటి కారణాలైతే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సీసీటీవీ ఫుటేజ్ అయితే ఇప్పటికైతే ఇంకా చూపించలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయినప్పటికీ పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే విచారణ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇది హత్య, ఆత్మహత్య అని చెప్పేసి ఇంకా తెలియాల్సి ఉంది.